హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా. నేను డిమార్ట్ నుంచి సరుకులు తెచ్చుకున్నాను. మనం వర్కింగ్ ఉమెన్స్కి కానీ ఇంట్లో పని చేసుకునే ఉమెన్స్ కూడా ఇంట్లో కూడా వర్క్ ఎక్కువ ఉంటుంది, కానీ వర్కింగ్ ఉమెన్స్కి ఇంకా డబుల్ అనుకోండి. మనకు డబుల్ ఎనర్జీ కావాలి. ఇంట్లో హౌస్ వైఫ్ ఉంటారు కదా, అంటే ఉమెన్స్ వాళ్ళు ఏంటంటే ఇంట్లో పని అంతా చేసుకునే వరకు నీరసపడిపోతారు. మనకు ఇంట్లో పని అంటే బయట జాబ్, మనం ఇంకా నీరసం. మనం ఏం తెచ్చుకోవాలి, ఏం వాడుకోవాలి, ఏం తింటే మనకు ఎనర్జీ వస్తుంది వర్కింగ్ ఉమెన్స్కి అనేది నేను డీమార్ట్లో సరుకులు ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను. తెచ్చిన 4 రోజులైంది. సర్దడానికి ఓపిక లేక, డ్యూటీ కదా, సర్దలేకపోయాను. సర్దేటప్పుడు వీడియో చేద్దామని ఇప్పటి వరకు వెయిట్ చేసిన. నేను ఏమేమి తెచ్చుకున్నానో మీకు చూపెడదామని. డీమార్ట్లో సరుకులు తెచ్చుకోవడం మాకు అందరికి తెలియదా? మీరు వీడియో చేశారని అనుకోవద్దు, తెలుసు. కానీ నేనేం తెచ్చుకున్నానో మీకు చూపిస్తాను ఇప్పుడు. సరుకులు అయితే చూద్దాం ఇప్పుడు. ఇవండి సరుకులు, బ్యాగులు కూడా డీమార్ట్ బ్యాగులు అనమాట. ఇవన్నీ కూడా 10,000 అయింది మాకు ఈ సరుకులన్నీ తెచ్చుకునేసరికి. సరుకులు ఏమేమి తీసుకొచ్చాను అనేది చూద్దాం ఇప్పుడు. ఇప్పుడైతే ఆయిల్ ప్యాకెట్స్ అండి, ఫ్రీడమ్ ఆయిల్ అనమాట. ఇదొక ఆయిల్ ప్యాకెట్, ఈ యొక్క 2 ప్యాకెట్స్. ఇది విజయ ఆయిల్ అని చెప్పేసి గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట. ఇవి పచ్చళ్ళలోకి అట్లా దోసల పచ్చడికి కానీ అట్లా రుచిగా ఉంటుందని చెప్పేసి ఇవి రెండు తెచ్చుకున్నాము. విజయ అంటే పల్లీల ఆయిల్ ఒక 2 ప్యాకెట్స్, సన్ఫ్లవర్ ఒక 2 ప్యాకెట్స్. ఇవి లక్స్ అనమాట. ఇవి కూడా ఆఫర్లో తీసుకొచ్చాము. లక్స్ సోపు దీంట్లో వచ్చేసి 4 ఉన్నాయి. 4 సోప్స్. ఒకటి నాకు లక్స్ అంటే ఇష్టము, మా వారికి లిరిల్ అంటే ఇష్టము, అందుకని ఆయన లిరిల్ ప్యాకెట్ కూడా ఒకటి వేశారు. అందులో లిరిల్ కూడా ఒక 4 అనమాట. 4 ఉన్నాయి. ఇవి కూడా మనకు 4 తీసుకుంటే ఇట్లా ప్యాకెట్స్ రేట్ తక్కువలో ఉంటాయి అన్నమాట, తక్కువ పడుతుంది మనకు. ఇవి కందిపప్పు, 1 కేజీ కందిపప్పు. షుగర్ 2 కేజెస్. మినప్పప్పు 2 కేజెస్. ఇవన్నీ కూడా ఈ సరుకులన్నీ 10,000 అయినాయి అనమాట. అయినా కూడా బోల్డ్ అని సరుకులు వచ్చాయి. ఇలాంటి మామూలుగా సోప్ ఏం వాడట్లేదు కాబట్టి బట్టల సోప్ ఊరికే అలా ఒకటి వేసుకున్నాము అంతే. ఇప్పుడు ఒక బ్యాగు తీస్తాను. మీకు నేను ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అనమాట సరుకులు తెచ్చుకోవడంలో. ఒక వాటర్ బాటిల్ నచ్చింది, కలరు పర్పుల్ కలరు, అందుకని తీసుకున్నాను అనమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీకు. బాక్సులు అండి. బాక్సులు మనం వర్కింగ్ ఉమెన్స్ కదా, టిఫిన్ బాక్సులు ఉంటాయని చెప్పేసి పచ్చడి, పెరుగు, సాంబారు లేకోకుండా ఈ బాక్సులు సీ గ్రీన్ నచ్చాయి నాకు. బుడ్డి బాక్సులు మనం ఏం వేసుకున్నా కూడా లీక్ అవ్వదన్నమాట. క్యారేజ్ పెట్టుకెళ్ళేటప్పుడు ఆవకాయ పెడుతున్నాం కాబట్టి ఈ బాక్స్లో వేసుకుంటే ఆవకాయ మనకి లీక్ అవ్వదు. క్యాప్లు అనేది మనకు టైట్గా ఉంటాయి అన్నమాట. ఇక దీంట్లో మొలకలు కానీ ఏదైనా జ్యూస్ కానీ అట్లా వేసుకోవచ్చు. ఈ బాక్స్ మొత్తం వచ్చేసి చాలా బాక్సులు వచ్చాయి. ఇవన్నీ బాక్సులు మనకి ఇంట్లో పిల్లలకి, మనకి అందరికీ కూడా ఇలాంటి బాక్సులు ఉపయోగపడతాయి. రకరకాల ఈ టైప్లో మోడల్స్. ఇన్ని బాక్సులు వచ్చాయి చూడండి. ఇదంతా కూడా ప్యాక్ అన్నమాట.
ఇదిగో ఇది చూసారా, జ్యూస్ కానీ జావ కానీ పోసుకోవడానికి మనకు ఇది చాలా బాగుంటుంది. ఇది బాక్స్, ఇదొక బాటిల్ ఇచ్చాడనమాట ప్యాకింగ్లో. ఈ బాక్సులు భలే ఉపయోగపడతాయండి మనకు బాక్స్ పెట్టుకోవడానికి. ఇవి 2 కర్రీస్ ఫ్రైలు అట్లా పెట్టుకోవడానికి మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నామంటే ఈజీగా తీసుకెళ్ళచ్చు అనమాట. ఇవి తెచ్చుకున్నా నేను. మెయిన్ నాకు పచ్చళ్ళు, ఇడ్లీ పచ్చడి కానీ ఆవకాయ అట్లాంటివి పెట్టుకోవడానికి బాక్స్లో సరిపోవట్లేదు, ఎక్కడ వెతుక్కోవడం సరిపోతాను. ఇవన్నీ మనం ఒక డిష్ లాంటి దాంట్లో వేసేసుకుంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఆవాలండి, పచ్చడి ఆవాలు 200 గ్రాములు చేసి 2 ప్యాకెట్లు అన్నమాట. మామిడికాయ పచ్చడి పెడుతున్నాను కదా. ఆవాలు వచ్చి సన్న ఆవాలు, చూడండి సన్నటి ఆవాలు. ఈ ఆవాలు తీసుకోవాలి. ఇవి ఒక 400 గ్రామ్స్. ఇదొక టైప్ బాక్సులు అన్నమాట. ఇదొక టైప్ బాక్సెస్. ఇవి కూడా నచ్చాయి, ఎందుకు తీసుకుందాము. దేనికైనా కూడా మనకు కొంచెం కొంచెం పచ్చళ్ళు కానీ కర్రీస్ కానీ మిగిలితే మూత పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇవి ఒక 4. ఇదొక కలరు, ఇదొక కలరు పింక్, చాలా బాగుంది కదా క్యూట్గా. పింక్ మొత్తం కలిపి 99 రూపీసే, 99 రూపాయలు, 100 రూపాయలు అనుకోండి. ఎంత బాగున్నాయి కదా బాక్సులు, సూపర్ కదా. డిమార్ట్ ఎంతైనా కూడా. ఇవి తెచ్చుకున్నాం ఏమైనా కర్రీస్ పెరుగు అట్లాంటివి పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఆరికలు అన్నమాట. ఆరికలు చాలా బలము. ఆరికలు తీసుకున్నాను. ఆరికలు ఈ బాక్స్లో వచ్చేసాయి. ఇంకా లవంగాలు, స్పెట్స్, ఇవి కూడా డిమార్ట్లో తెచ్చుకున్నాను నేను. పెట్టుకొని చూపిస్తా ఎలా ఉన్నాయో. మనము అవుట్డోర్ అట్లా వెళ్ళినప్పుడు స్టైల్గా పెట్టుకోవడానికి బాగుంటాయి. ట్యాగ్ తీసేద్దాం, సరే ఇతర తీసేద్దాం. ఇక్కడ చూపించారు కదా బాగున్నాయి కదా. మనం బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకొని స్టైల్ ఫోటోలు తీసుకోవచ్చు అనమాట. ఇది బాగుందని చెప్పి నేను ఇదొక స్పెట్స్ తీసుకున్నా. సో పక్కన పెట్టేస్తాయి. ఇదొక స్పెట్స్ తీసుకున్నాను. ఇదిగోండి కొర్రలు, ఇలా బాటిల్లోనే వచ్చాయి కొర్రలు. ఇవి బలమైన ఫుడ్ అనమాట ఇది మనకి. దీంతో నేను ఎలా తయారు చేస్తాననేది నేను చూపిస్తాను. ఇవి కొర్రలు ప్లస్ ఆరికలు 2 ఐటమ్స్ వచ్చేసినట్టే. ఇదొక బాక్స్. ఏదైనా మనం చపాతీ కానీ పులిహోర కానీ ప్లాస్టిక్ బాక్స్లే, కానీ మనకి వర్కింగ్ ఉమెన్స్కి అనేది హడావుడి ఉంటుంది కాబట్టి క్యూట్గా ఉంది కదా. పులిహోర అయినా పెట్టుకోవచ్చు, 2 ఇడ్లీ అట్లా పెట్టుకోవడానికి, టిఫిన్ బాక్స్ చపాతీలు పెట్టుకోవడానికి, లేదా మనం ఏదైనా ఫ్రూట్స్ పుచ్చకాయ అట్లాంటి కర్బూజాయి పెట్టుకున్నప్పుడు మనకి ఇలా స్పూన్స్ కూడా ఇచ్చాను అనమాట తినడానికి. బాక్స్లో వేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. బాగుంది కదా బాక్స్. ఇది కూడా ఒకటి కొందామని వెళ్తే 100 కొనుక్కొని వస్తాం మనం. ఆడవాళ్ళకు ఉన్న ఇదే మనకు మనస్తత్వం అనమాట. చూసి నేను అన్నీ కొనాలనిపిస్తాను, డబ్బులు అయిపోగొట్టుకొని వస్తాం కదా. ఇదిగోండి ఇదొక బాక్స్. దీన్ని చూడగానే నాకైతే, నేను చపాతీ ఈ ఆకారంలో త్రిభుజాకారంలో చేస్తూ ఉంటా, చపాతీ పెట్టుకోవడానికి బాగున్నట్టుంది బాక్స్ అని చెప్పి ఇది కూడా తీసేసుకున్నా. కలర్ బాగుంది. పిల్లలకు పెట్టుకోవడానికి కానీ మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి ఈజీ అనిపిస్తుంట. చిన్న బాక్స్ కూడా ఇచ్చాడండి, బుజ్జి బాక్స్. ఇది ఒకటే అనుకుంటున్నాను. ఇది కర్రీ బాక్స్. చపాతీ పెట్టుకోవచ్చు, చపాతీ కర్రీ కూడా పెట్టుకోవచ్చు. మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏదన్నా హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, మేము తార్నాక అట్లా వెళ్తూ ఉంటాము.
హాస్పిటల్కి 1.5 అవర్ జర్నీ. ఏదో ఒకటి తీసుకెళ్తామన్నమాట తినడానికి, మధ్యలో ఆకలి అవుతుందని చెప్పేసి. అలాంటప్పుడు మనకి ఈ బాక్స్ చాలా ఉపయోగపడుతుంది. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే ఇదొక బాక్స్, టిఫిన్ బాక్స్. సో క్యూట్గా ఉంది కదా, కలర్ కూడా బాగుంది. ఇదొకటి. ఇంకా వాటర్ బాటిల్. సమ్మర్ అంతా అయిపోయింది. నాకు సమ్మర్లో అనిపించేది డీమార్ట్కి వెళ్ళడానికి తీరికే లేదు. మధ్యలో మా ఊరు వెళ్ళాం తిరణాలకి, ఇక డ్యూటీలు, తీరికే లేదు అసలు షాపింగ్ చేయడానికి. ఇక సమ్మర్ అంతా అయిపోయినాక ఇప్పుడు తెచ్చుకున్నా బాక్స్. నేను కూలింగ్ వాటర్ కూల్గా ఉంటాయి అన్నమాట దీంట్లో పోస్తుంటే. హాట్ వాటర్ పోస్తే వేడిగా ఉంటాయి, చల్లనీళ్ళు పోసినా కూడా మామూలు వాటర్ తాగే వాటర్ పోసినా కూడా చల్లగా ఉంటాయి, వేడెక్కకుండా. ఇదొక వాటర్ బాటిల్ ఇప్పుడు తెచ్చుకున్నా. మంచిదే లేండి, ఎప్పుడోసారి డ్యూటీకి రోజు వెళ్తాం కాబట్టి కొంచెం చల్లగా తాగితే బాగానే ఉంటాయి కదా. వాటర్ బాటిల్ ఇదొకటి తెచ్చుకున్నా. సరుకులు, యాలకులు. నాకు షుగర్ ఉంది కానీ స్వీట్ అంటే చాలా ఇష్టం. యాలకులు చూడగానే పాయసం చేసుకుంటే బాగుంటుంది కదా అని థాట్ వచ్చి యాలకుల ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నా. పాయసం చేసినా చేసుకోకపోయినా కూడా నైట్ కానీ మనం జర్నీ చేసేటప్పుడు కానీ ఒక 2 యాలకులు నోట్లో వేసుకుంటే చాలా మంచిది. అన్నం తిన్నన్నం డైజెషన్ అవుతుంది. చాలా విటమిన్స్ కూడా ఉంటాయి యాలకుల్లో. మనం పాయసమనే కాదు, ఇట్లా చిన్న చిన్న బాక్స్లో, ఈ బాక్స్లో వేసుకొని మనం యాలకులు హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయాలి. మనకు బస్సులో ఉన్నప్పుడు బోరు కొట్టినప్పుడు ఒక 2 యాలకులు మగవాళ్ళు కానీ మనం కానీ వేసుకుంటే చాలా మంచిది అన్నమాట. ఈ యాలకులు కూడా తెచ్చుకున్నా చూడగానే. ఇంకా తీస్తుంటే వస్తుంటాయి సరుకులు. 10,000 అంటే మాటలా అండి. మెంతులు పచ్చడికి అన్నమాట, మామిడికాయ పచ్చడికి, ఇంకా అన్నిటికీ అనుకోండి. మెంతులు ఒక ప్యాకెట్, ఇంకో ప్యాకెట్ దేంట్లోనే ఉండాలి. ఇంకా అసలైన షాపింగ్ చూపిస్తాను మీకు. మా వారికి బట్టలు అంటే భలే పిచ్చండి. ఎందుకంటే మేము అవే కదా వేసుకుంటాం, ఇంకేముంటాయి మా కోరికలు అంటాడు. వెళ్ళగానే నేను సరుకులు చూసుకుంటూ ఉంటే ఆయన డబల్ బట్టలు తీసుకుంటూ షాపింగ్లో. ఎక్కడున్నారండి అంటే నేను బట్టలు చూస్తున్నాను అన్నారు. ఇంకేం పని పాట లేదా, బట్టల బోల్డ్ ఉన్నాయి కదా అని మనసులో అనుకున్నా నేను. కానీ ఏం చేస్తాను, తప్పలేదు. ఇక చాలా రోజులు అయింది. నేనైతే చీరలు కొనుక్కుంటూనే ఉంటాను. అస్తమానం పండగ అనలేదు, పబ్బు పనిలేదు. నాకు చీరలు పిచ్చి, మా వారికి ఈ బట్టలు ఇవి కొనుక్కోవాలన్నమాట. సరే చాలా రోజులు అయిందిలే, నేను కొనుక్కుంటూనే ఉన్నాను కదా, ఇక తప్పదు తీసేయకని చెప్పేసి వెళ్ళి షర్ట్లు, డీమార్ట్లో కూడా చాలా బాగుంటాయి షర్ట్లు. కాటన్ అన్నమాట, చాలా బాగుంది షర్ట్. వేసుకొని చూశారు, సైజ్ సరిపోయింది. ఇదొక షర్టు. ఇంకోటి చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంది చూడండి. మీ వారికి షాపింగ్ చేయాలనుకుంటే చూడండి ఎలా ఉన్నాయి. సీ గ్రీన్ చాలా బాగుంది, చెక్స్ స్టైలిష్గా ఉంది అన్నమాట షర్ట్. ఇదొకటి. మళ్ళీ ఇంకొక షర్ట్ అన్నమాట. ఎలా అంటే 1-2 షర్ట్లతో వస్తారా ఇంటికి, ఒక 2-3 జతలన్నా కొనుక్కోవాల్సిందే. ఇదిగోండి, ఇదొకటి పింక్, లైట్ పింక్, చాలా బాగుంటుంది. ఇది కూడా వేసుకుంటే బాగుంది అనిపించింది. సైజు ఓకే, క్లాత్ ఓకే, కలర్ ఓకే. ఇవన్నమాట షర్ట్స్. వీటి మీదకు ప్యాంట్లు కూడా తీసుకున్నాం, మ్యాచింగ్ ప్యాంట్లు. ఇది తప్పదు కదండి, ప్యాంట్లు కూడా తీసుకోవాలి కదా. మనం ఎన్ని చీరలైనా కొనుక్కుంటాం కానీ వాళ్ళు తీసుకుంటుంటే మాత్రం మనసు ఒప్పుకోదు తొందరగా కదా. వాళ్ళదైతే మనం కొనిచ్చుకుంటాము వేలుకు వేలు పెట్టి. ఇదిగోండి ఇలా మ్యాచింగ్ ప్యాంట్లు, ఒక 3 షర్ట్లు 3 ప్యాంట్లు తీసుకున్నాము. ఈ బ్యాగ్ అయిపోయింది కదా, ఇంకో బ్యాగ్. అమ్మయ్య చూడండి, బోరు కట్టకుండా. ఇది మనకి చాలా ఇంపార్టెన్స్ లేడీస్కి. అది కాదు మరమరాలు. మనకి డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఉగ్గాని చేసుకోవడానికి టిఫిన్ చాలా ఈజీ. ఒక 10 minutes కూడా పట్టదు, అంత ఈజీగా అయిపోతుంది మనకు. ఇలాంటి ప్యాకెట్ ఒకటి
మన ఇంట్లో ఉంటే చాలా బెస్ట్ ఆప్షన్ బుగ్గాని చేసుకోవడం చాలా బాగుంటుంది. నేను బుగ్గాని ఎలా చేస్తాను కదా నేను ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇదొకటి సరుకులు అంటే నేను ఎలా కొంటానో చూడండి. మరి మిల్ మేకర్ కాదండి, సారీ, గుమ్మడి గింజలు అంటాం కదా, గుమ్మడి గింజలు, లోటస్ సీడ్స్ అంటారు వీటిని. సియా సీడ్స్ అని ఏదో అంటారు, పేరుంది. ఇవైతే తామర గింజలండి, గింజలు, లోటస్ సీడ్స్ అనమాట. ఇవి కానీ తీసుకొని మనము చాలా బలము నేతిలో వేయించుకొని ఉప్పు కారం చల్లుకొని కొంచెం కరివేపాకు చల్లుకొని కొత్తిమీర వేసుకోకూడదు, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి. మళ్ళీ చల్లుకొని మనము ఇలాంటి బాక్స్లో కానీ కొంచెం తీసుకెళ్తే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఈ బాక్స్లో కానీ కాస్త వేసుకెళ్ళామనుకోండి, ఈవినింగ్ టైంలో 4 అంతా మనకు ఆకలి వేస్తూ ఉంటుంది స్పెషల్ ఆఫ్ డ్యూటీ చేసినప్పుడు. ఇవి స్పూన్ వేసుకొని హ్యాపీగా తింటే మనకి ఈవినింగ్ స్నాక్స్ తిన్నట్టు ఉంటుంది, బలానికి బలము. అందుకని ఇవి కూడా నేను 1 కేజీ వరకు తెచ్చుకున్నాను అనమాట. నచ్చాయా నేను నా షాపింగ్, డీమార్ట్ షాపింగ్? ఇంకా చూస్తూ ఉండండి, చాలా చాలా మంచి షాపింగ్ చేశాను ఈసారి నేను. ఇదిగోండి నువ్వుల పప్పు నూనె మామిడికాయ పచ్చడికి తగ్గేదేలే, 2 కేజీలు తెచ్చుకున్నాను నేను. పచ్చడి పెట్టడంలో అసలు కాంప్రమైజ్ అవ్వడం ఉండనే ఉండదు. 2 కేజీల నూనె పోద్దాము, మనం ఎన్ని కాయలు తెచ్చుకుంటామో అని చెప్పి 2 కేజీలు తెచ్చుకున్నాం. ఉంటే టమాటా పచ్చడి అది పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక 2 కేజీలు నువ్వుల నూనె తెచ్చుకున్నాం. తర్వాత వచ్చేసి ఇవి ఆరికలు, కొర్రలు, ఇవి కూడా కినోవా సీడ్స్ అంట, కినోవా సీడ్స్. ఇవి కూడా మనకి హెల్త్కి మంచిదే. ఇవి జావలాగానే ఏదైనా చేసుకోవచ్చు, మంచి ఐటెం ఇది కూడా మనకి. చూడండి పేరు. వీటన్నిటితో ఏం చేస్తారో నేను చూపిస్తాను తర్వాత మీకు. ఆరుకులు, కొర్రలు, ఈ స్వీట్స్ ఒకటి, ఇంకోటి అండి అటుకులు కూడా ఇంపార్టెన్సే. ఎందుకంటే మనం దోశలు పిండి రుబ్బుతాం కదా, ఆ దోశల పిండి రుబ్బేటప్పుడు అన్నం కొంతమంది వేస్తారు మెత్తగా ఉండాలని చెప్పి. అన్నం వేసుకుంటే 1 డేకే బాగుంటుందండి దోశల పిండి, నెక్స్ట్ డేకి బాగుండదు, ఎందుకంటే పులిసిపోతుంది. అదే మనం అటుకులు వేసామనుకోండి, రెడ్గా వస్తాయి, స్మూత్గా వస్తాయి. నెక్స్ట్ డే కూడా మనకు దోశల పిండి ఒక 2 రోజులు ఉన్నా కూడా ఏమి పాడవదు అనమాట. దానికోసం అటుకులు నేను ఇంపార్టెన్స్గా తెచ్చుకున్నా. అప్పుడప్పుడు పాలల్లో వేసుకొని తింటాను, అటుకులు ఉప్మా చేసుకుంటాను. ఇదంతా ఈజీ టిఫిన్, బలానికి బలం కూడా. అటుకుల ప్యాకెట్ అక్కడ తెచ్చుకున్నాను నేను. ఇంకోటి ఏముంది, లైజాల్ అండి, 2 లీటర్స్ ఇల్లు తెచ్చుకోవడానికి తీసుకొచ్చుకున్నాము. అదే కామనే కదా, అందరు తెచ్చుకుంటారు. ఇవన్నీ బిల్స్ ఇచ్చాడండి. ఇవేమో 7,427 రూపాయలు సరుకులు అయినాయి, బట్టలు అయినాయి కదా. మళ్ళీ అవి కాటన్ డ్రెస్సులు తీసుకున్నాను కదా, అట్లాగా. మళ్ళీ ప్లాస్టిక్ మీదకి మళ్ళీ వెళ్ళింది మనసు. ఎందుకండి 2 ప్లేట్లు, 2 గిన్నెలు టిఫిన్ పెట్టుకోవడానికి. దోశలు అట్లా పెట్టుకొని ఎర్రగారం, తెల్ల చట్నీ, ఎర్ర చట్నీ వేసుకొని రెండిట్లో ఒకవైపు దోశలు పెట్టుకొని మనం తినడానికి బాగుంటాయని చెప్పి ఇవి కూడా తీసుకున్నాను. నాకు తీసుకోవాలనిపించింది. ఇవి జాగ్రత్తగా వాడుకోవాలి. కింద పడ్డవి ఉంటే మాత్రం ఫటాఫట్ పగిలిపోతాయి, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇదొకటి ఇస్తరాకు గ్రీన్ ప్లేటు, ఇదొకటి తీసుకున్నాను. అది ఒకటే వేసాను బాక్స్లో, ఒకటే తీసుకున్నాను అనమాట. ఇంకొక రకం చూపిస్తాను నేను. కూర్చోవడం కష్టంగానే ఉంది బాబాయ్.
ఇస్తరాకుల ప్లేట్. నేను జాలపాలెం తిరణాలు వెళ్ళినప్పుడు పిచ్చిమోహన్ దాని కాకపోతే తెచ్చుకోవద్దా, మంచిగా ఇస్తరాకు టైప్లో అదొక టైప్లో ఉండిందండి. ఈ కలర్లో భలే ఉన్నాయి ప్లేట్లు. హైదరాబాద్లో ఉండవా ఏంటి అన్నట్టు నేను అక్కడ తెచ్చుకోకుండా డీమార్ట్లో ఉంటాయిలే అని చెప్పి వచ్చిన. కానీ ఆ మోడల్ లేదు, ఈ మోడల్ ఉన్నాయి, రౌండ్ మోడల్. సరేలే అని ఇంక ఇవే తెచ్చుకున్నా 2 ప్లేట్లు. మనం ఏదైనా టిఫిన్ కానీ అట్లా పెట్టుకోవడానికి, ఇడ్లీలు అట్లా ఇస్తరాకులో చూపించినట్టు మన ఛానల్లో వంటలు చూపిస్తుంటాను కాబట్టి నాకు ఇవి బాగుంటాయి ప్రజెంటేషన్కి అని చెప్పి ఇవి కూడా తీసుకున్నాను. పక్కన పెడతాను, ఎందుకైనా మంచిది. చేతులు అసలే ఓటి చేతులు అన్నమాట. ఇవి బిస్కెట్స్ అండి. ఎందుకంటే నేను అడిగాను, ఏమండి నేను మా వారు కూడా ఉన్నారు కదా, డ్యూటీకి వెళ్తుంటాను కదా, మధ్యలో ఆకలేస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు, ఒకసారి ఏమీ ఉండవు బ్యాగ్లో తినడానికి, ఎప్పుడైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ వేసుకెళ్తానులేండి అని చెప్పి ఈ బిస్కెట్ ప్యాకెట్ కూడా నేను తెచ్చుకున్నాను అన్నమాట. మనం కాజు ఇవన్నీ కూడా చాలా చాలా టేస్టీ బిస్కెట్స్. ఇది ఒక ప్యాకెట్, దీంట్లో 1 2 3 4 5 ప్యాకెట్స్ ఉన్నాయి ఈ బిస్కెట్స్. చిన్నపిల్లలు ఏం కాదు, మనకు అన్నీ కావాలో తినడానికి కదా. చిన్న బౌల్స్ ఏమైనా ఇప్పుడు లోటస్ గింజలు వేయించుకున్నామనుకోండి, ఇంట్లో ఉన్నామనుకోండి, ఇలాంటి వాటిలో ఫ్రెండ్స్ వచ్చినా కూడా పెట్టచ్చు కాబట్టి బాగున్నాయి అందంగా బ్యూటిఫుల్గా. ఇవి 2 తీసుకొచ్చాను, బిల్లు ఎక్కువైపోద్ది. ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు ఇంకొక 4 తెచ్చుకోవచ్చు అని ప్రస్తుతానికి ఒక 2 తెచ్చినా నేను. ఒకటి వచ్చి 29 రూపీస్, 2 కలిపి అదే 58 రూపీస్ అన్నమాట. 2 బాగున్నాయి కదా ఇవి కూడా. అదనమాట షాపింగ్ అంటే మామూలు షాపింగ్ చేయలేదు ఈసారి. ఇంపార్టెన్స్ ఇది చూపిస్తున్నాయి ఇప్పుడు నేను మీకు, మేయడం కష్టమే. ఇది మాత్రం అందరు తెచ్చుకోండి మరి కంపల్సరీ. బ్యాగ్ ఖాళీ అయింది. ఓపిక, మీ ఓపికకి నా ఓపిక కనుక్కోవాలి. లేడీస్ కాబట్టి అన్నీ ఇంపార్టెన్స్ కాబట్టి ఈ వీడియో చేసి చూపిస్తున్నాను నేను మీకు. ఇది మల్టీవిటమిన్ అండి, పిండి 5 కేజీలు అన్నమాట. సజ్జలు, నువ్వులు, జొన్నలు, పచ్చనపప్పు, రాగులు, ఓట్స్ అనుకుంటా, ఓట్స్, గోధుమలు, ఓట్స్, మొక్కజొన్న గింజలు, ఇన్ని రకాలు వేస్తారనమాట. మీకు మల్టీవిటమిన్ గోధుమ పిండి. నేను మొయ్యలేకపోతున్నా. ఇది ఎందుకు తెచ్చుకున్నానంటే చపాతీలు తిందాం కొన్ని రోజులు, రోజు అన్నం ఉదయం ఓపిక లేక పొద్దున్న అన్నం పెట్టేసుకుంటాను డ్యూటీకి వెళ్ళేటప్పుడు. పొద్దున అన్నము, మధ్యాహ్నం అన్నము, మళ్ళీ రాత్రికి వచ్చాక అన్నము ఇది తినాలనిపించదు, 2 సార్లు తింటాం కదా, బోరు కొట్టేసి ఉంటుంది. అందులో షుగర్ ఉంది కాబట్టి చాలా డేంజర్ కూడా 2 పూట్ల అన్నం తిన్నాం. అందుకని చెప్పేసి నేను ఈ గోధుమ పిండి ఇంపార్టెన్స్గా తీసుకొచ్చాను. ఇక పొద్దున్నే హ్యాపీగా చపాతీలు చేసుకున్నాం అనుకోండి, టిఫిన్గా తినొచ్చు, ఒక 2 మిగిలినా కూడా సాయంత్రం కూడా తినొచ్చు కదా చపాతీలు. ఒక పూట అన్నం తింటే సరిపోతుంది. ఇక తప్పదు, ఖచ్చితంగా మన ఆరోగ్యం గురించి చూసుకోవాలి. మనకెవరు చేసి పెట్టేవాళ్ళు లేరు, పిల్లల దారిని పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా నాకు తప్పదు కదా, నాకెవరు చేసి పెడతారు చెప్పండి. మా వారికి చెప్తే హోటల్లో తీసుకొస్తారు, హోటల్లో నాకు నచ్చదు. ఎందుకంటే వాళ్ళు కాగిన నూనె కాగబెట్టి నూనెలోనే దేవుతారు. పూరీలు కానీ చపాతీలు కానీ దోశలు నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడోసారి ఇక మరీ చేసుకోలేనప్పుడు తీసుకురమ్మని చెప్తా హోటల్. ఈరోజు హోటల్లోనే ఇడ్లీ ఆనియన్ దోశ తీసుకొచ్చారు, బాగున్నాయి. కానీ చట్నీ నాకు నచ్చదు కాబట్టి నిమ్మరసము కొంచెం సాల్ట్ కలుపుకుంటా చట్నీలో, మనం కొంచెం ఇష్టంగా తినచ్చు. హోటల్ నుంచి తెచ్చుకున్నా కూడా నేను అది కూడా వీడియో చేశాను, షార్ట్ వీడియో చూడండి మీరు. పొద్దున హోటల్ టిఫిన్ మాకు ఈరోజు ఓపిక లేక తెప్పించుకున్నాను. ఇక ఇది గోధుమ పిండి అందుకనమాట తీసుకొచ్చింది. ఏమైనా కానీ చపాతీలు చేసుకోవాలి ఓపిక చేసుకొని, మన కాళ్ళ నొప్పులు రాకుండా మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు మనకు చేసి పెట్టేవాళ్ళు లేరని ఫీల్ అవ్వడం ఎందుకండి. పిల్లలు మన దగ్గర ఉంటారా చెప్పండి, రెక్కలు వచ్చాయి ఎగిరిపోతారు అంతే. మన జీవితం చాలా తక్కువ. మన లైఫ్
75% మనం పిల్లలకే మన జీవితాన్ని కానీ మన ఆరోగ్యాన్ని కానీ మనం వాళ్ళకి అంకితం చేస్తాం. మన మనసు ఎప్పుడు పిల్లలు చదువుకోవాలి కదా. ఎల్కేజీ నుంచి ఉద్యోగం వచ్చేదాకా దాంట్లో పాస్ అవ్వలేదు, దీంట్లో పాస్ అవ్వలేదు, మార్కులు రాలేదు, కాలేజీ ఫీజు కట్టాలి, ఇవన్నీ ఇంకా మైండ్ నిండా పిల్లలే ఉంటారు. మన ఆరోగ్యం గురించి మనం కథ అసలు మర్చిపోతాం. అసలు తినేది కూడా మర్చిపోతాం. డ్యూటీకి వెళ్ళడము పిల్లల ఆలోచనే ఉంటుంది మనకి. ఇప్పుడు పెళ్ళిళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా వెళ్ళిపోయారే, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారే. ఇంటి నిండా ఉండేవాళ్ళు, ఇంటి నుంచి రాకుండా సందడిగా మాట్లాడుకునేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళము. ఆ రోజులన్నీ మిస్ అయిపోతున్నామని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఆ బాధలో ఇవన్నీ చేసుకోవాలని అనిపించదు, కానీ కొన్ని రోజులు కేర్లెస్ చేసినా ఇంకొన్ని రోజులైనా మనం చేసుకోవాలని పట్టుదల మనకి అనేది రావాలి. మన సరుకులు మనం ఇలా అన్నీ కూడా విటమిన్స్ ఫుడ్ తెచ్చుకొని మనకు మన మనసుకు మనం సర్ది చెప్పుకొని మన హెల్త్ ఉన్న 75% పిల్లలకే ఉపయోగపెట్టామన్నాను కదా. 25%లో 10% బతుకుతామేమో అనిపిస్తుంది మాకు వర్కింగ్ ఉమెన్స్కి. ఆ 10% అయినా మనం హ్యాపీగా తిని ఆరోగ్యం కాపాడుకుంటూ చూడాల్సిన పుణ్యక్షేత్రాలన్నీ చూస్తూ ఈ 10% జీవితాన్ని గడిపేయాలనిపిస్తుంది నాకు. అందుకే మా ఊర్లో ముందుగానే నేను ఇల్లు కట్టుకున్నాను. రిటైర్ కాకముందే. ఇంకెంత 4 years ఉంది సర్వీసు. ఆ 4 years కూడా నాకు చేయాలని లేదు, ఎందుకంటే ఒక 2 years చేసి రిటైర్మెంట్ తీసుకుందాం, వాలంటీర్ రిటైర్మెంటు. ఊరికి వెళ్ళేసి మొక్కలు పెంచుకుంటూ ఆ పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న 4 రోజులు హ్యాపీగా ఉందామని అనిపిస్తుంటుంది నా మనసుకి. సరే ఇంక ఇవన్నీ ఎందుకులేండి. డీమార్ట్లో సరుకులు అయితే తక్కువలోనే వచ్చాయి కదా, బోలెడన్ని సరుకులు. మళ్ళీ దాంట్లో మా వారికి బట్టలు, మళ్ళీ నేను షూ కూడా తెచ్చుకున్నాను డ్యూటీకి వేసుకెళ్ళడానికి. షూ కూడా ఒక 500 అట్లా అన్నీ తెచ్చుకున్నాను అనమాట. డీమార్టే కదా అందరికీ కూడా, మధ్యతరగతి వాళ్ళకి కానీ లేని అందరికీ, అన్ని స్టేజెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డీమార్ట్ అనేది ఒక వరము. విజేతలో కూడా కొంటాం, కానీ దీనికంటే డీమార్ట్ల కంటే కూడా ఒక 2 rupees అన్న ఒక దాని మీద మనకి ఎక్కువ అనిపిస్తుంది. డీమార్ట్లో బోల్డెడ్ సరుకులు వస్తాయి మనకు, వెళ్ళి అన్నీ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి, కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది మనకి అక్కడ కూడా. మేము నిజాంపేట వెళ్ళి తీసుకొచ్చామన్నమాట డీమార్ట్కి. ఇప్పుడు మ్యాక్సిమం ఈ సరుకులన్నీ కూడా నాకు 3 months వస్తాయండి. 3 months వరకు మళ్ళీ డీమార్ట్కి వెళ్ళే పని ఉండదు. మధ్యలో ఏమన్నా అయిపోతే చిన్నగా ఇంకా ఫ్రూట్స్ కూరగాయలు తప్పదు తెచ్చుకుంటాం. పాల బిల్లు ఇక ఇవన్నీ ఉంటాయి కదా చిన్నగా. ఈ సరుకులను అయితే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక 3 months అయితే నాకు వస్తాయి అన్నమాట. నయమే కదా మనకు ఇన్ని సరుకులు వచ్చాయి. అందుకే చూపించాను అన్నమాట మీకు డీమార్ట్లో నేను ఏం తెచ్చుకున్నాను సరుకులు అనేది. మంచి వీడియో చేశాను కదా అని నేను అనుకుంటున్నా, మీకు కూడా ఉపయోగపడుతుందని. మరి మీరు కామెంట్లో చెప్పాలి, నేను వీడియో ఇంత మంచిగా సరుకులు తీసుకొచ్చుకొని ఇంత ఓపికగా నేను వర్కింగ్ ఉమెన్ అయినా సరే మీ అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో అని చెప్పేసి నేను వీడియో చేశాను. మరి ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 12:30 నైట్. ఎందుకంటే మామిడికాయ పచ్చడి పెడుతున్నా, ఆ ముక్కలన్నీ కూడా ఆరబెట్టేసుకున్నా. రేపు పొద్దున్న మామిడికాయ పచ్చడి పెడదామని. మార్నింగ్ 10 o'clock దాకా నిద్రపోయాను కాబట్టి ఇప్పుడు ఈ సరుకులు సర్దుకోవడానికి, ఆ పని చేసుకోవడానికి నాకు ఓపిక వచ్చింది. ఓపికన్నప్పుడే పని చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం చేసుకునే పనులు ఇవన్నీ కూడా నచ్చాయా? మరి ఇలాగే మన వర్కింగ్ ఉమెన్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ బలంగా ఉండాలంటే డీమార్ట్లో ఏమేమి సరుకులు తెచ్చుకోవాలో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఇలాగే మంచి మన ఇంటికి సంబంధించిన విషయాలతో నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. మన గృహలక్ష్మి ఛానల్కి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కళ్ళకి ప్రతి వీడియో చూస్తూ ఉండండి. బాయ్. మరి ఇంకా మంచి వీడియోస్ పెడుతుంటాను.